మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ మనం 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా ఆగస్టు మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి, ద్వాదశ రాశుల వారికి సంబంధించి మనం చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తే కనుక ప్లానెటరీ ట్రాన్సిట్ పొజిషన్లో మేజర్ చేంజెస్ ఈ వారం ఆగస్టు మాసం మొదటి వారం ఎలా ఉన్నాయో చూస్తే ఇక్కడ మేజర్ చేంజ్ మనకి కన్యా రాశిలోకి శుక్రుడి యొక్క సంచారం మొదలవుతూ ఉంది. ఆగస్టు 1వ తారీఖు నుంచే ఇక్కడ మెయిన్గా శుక్రుడు నీచ రాశి అని కన్యా రాశిలో సంచారం మొదలు పెడుతున్నారు. 3వ తారీఖున కరెక్ట్గా ఇక్కడ మనకి చూస్తే కనుక సోమవారం చూస్తే కనుక కుజుడు మిథున రాశిలోకి అడుగు పెడుతున్నారు. సో ఇక్కడి నుంచి ఆయన మాసం అంతా కూడా మిథున రాశిలోనే గోచారంలో ఉంటారు. అలాగే 6వ తారీఖున గురువారం బుధుడు మిథున నుంచి కర్కాటకంలోకి వస్తూ ఉన్నారు. సో ఈ విధంగా మేజర్గా శుక్ర కుజ బుధుల యొక్క ట్రాన్సిట్లో మార్పు మనం గమనించవచ్చు. సో అలాగే ప్లానెటరీ ట్రాన్సిట్ మనం చూస్తే మిథునంలో బుధ కుజులు, అలాగే రవిలో ఇక్కడ కర్కాటకంలో రవి గురులు, సింహంలో కేతువు, కన్యలో శుక్రుడు, కుంభంలో రాహువు, మీనరాశిలో శని వక్ర సంచారంలో ఉంటా ఉన్నారు. సో ఈ విధమైన ప్లానెటరీ పొజిషన్ ఆధారంగా చంద్రుని యొక్క గమనం కూడా చూస్తే మీనం, మేషం, వృషభం రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం ఉంది. ఈ యొక్క చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వారం 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా ఆగస్టు నెలకి సంబంధించి మనం చూద్దాం. మీన రాశి వారికి సంబంధించి చూద్దాం. మీన రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి పంచమంలో గురుడు, షష్టమంలో కేతువు, 2 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి జనరల్గా యోగిస్తూ ఉంది. సో అలాగే 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా. సో అలాగే రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం ఆది, సోమ, మంగళ, శుక్ర, శని 5 రోజులు కూడా చంద్రబలం అనుకూలంగా ఉంది. సో ఎప్పుడైతే మీన రాశి వాళ్ళకి ఏలినాటి శని పీక్ స్టేజ్ రాశిలో నడుస్తూ ఉంది, రాశిలో శని జనరల్గా ఉంటేనే కొంచెం ఎఫెక్ట్, అలాంటిది రిట్రగ్రేషన్లో ఉండటం వల్ల హీ పుట్టింగ్ మోర్ వెయిట్ అనమాట. నెత్తి మీద ఎంత బరువు పెడితే ఎలా నాయన, ఎంత బరువు మోస్తున్నాను ఎవ్వడికి అర్థం కావట్లేదు అన్నట్టుగా పరిస్థితులు ఉంటాయి. బాబోయ్ మాకు అంత కష్టం వస్తుందా అని కాదు. ఇక్కడ ఏంటంటే శాటర్న్ మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్కి ఒక టెస్టింగ్ని క్రియేట్ చేస్తున్నాడు. కాబట్టి హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, అలాగే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉండండి. సో ఓకే, కొంత లైఫ్లో కొంత స్ట్రెస్ అనే మాట వాస్తవమే, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ రాశ్యాధిపతి గురుడు పంచమంలో ఉచ్చులో ఉండి శాటర్న్ని ఆస్పెక్ట్ చేయటం వల్ల, గురుగారి యొక్క ఆస్పెక్ట్ శని మీద ఉండటం వల్ల తప్పకుండా ఏలినాటి శని యొక్క ఎఫెక్ట్ని ఓన్ హౌస్ని చూసుకుంటున్న మీన రాశి, అతని రాశిని చూసుకుంటున్న గురుడు తగ్గిస్తాడు. కాబట్టి తప్పకుండా మీ లైఫ్లో పెసిమిజాన్ని తీసి ఆప్టిమిజాన్ని ఫిల్ చేయడానికి పంచమంలో ఉన్న ఉచ్చు గురుడు చాలా బాగా ఉపయోగపడతాడు. లైఫ్లో ప్రతి దాన్ని కూడా ఒక టాస్క్గా, ఒక మనల్ని రీబిల్డ్ చేసుకోవడానికి వచ్చిన అవకాశంగా మీ యొక్క మైండ్ని ట్యూన్ చేయటం వల్ల మీరు పడే ఆ స్ట్రెస్ కానీ, ఆ శని పెట్టే ఆ యొక్క రిట్రగ్రేషన్లో శని పెట్టే టూ మచ్ ఆఫ్ స్ట్రెయిన్ కానీ మీకు రాకుండా ఒక పాజిటివ్ వేలో మీ యొక్క మైండ్ని ప్రిపేర్ చేస్తాడు. ఎందుకంటే రాశి అంటేనే మైండ్. గురువుగారు ఆయన ఓన్ హౌస్ని చూసుకోవటం వల్ల. అలాగే బుధ గురువారాల్లో మనం చూస్తే కనుక ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో చంద్రుడి యొక్క సంచారం నడుస్తుంది. ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా చతుర్థంలో బుధుడి ఇంట్లో శత్రుక్షేత్రంలో ఉన్నారు. వెహికల్ మీద కానీ, ప్రాపర్టీస్ విషయంలో కానీ, ఇంటికి సంబంధించి డొమెస్టికల్గా పెట్టే ప్రతి రూపాయి విషయంలోనూ, ఫైనాన్స్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అలాగే ఫైనాన్షియల్ అండ్ డొమెస్టికల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో 3, 4, 5 తారీఖుల్లో నేను ఇందా చెప్పింది కూడా 3, 4, 5 తారీఖుల్లో ఈ విషయాల్లో కొంత అనవసరమైన ఆర్గ్యుమెంట్స్, డిబేట్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి వాటి ప్రాపర్టీస్కి సంబంధించి కొనుగోలైనా, సేల్స్ అయినా, ఇంటికి సంబంధించి రినోవేషన్ అయినా,
ఏదైనా సరే ఆ 3 రోజులు అవాయిడ్ చేయడం అనేది మంచిది. శుక్ర శనివారాలు చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు పరాక్రమ స్థానంలో. ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా నీచులో ఉన్నాడు యాక్చువల్గా. సో కాబట్టి ఇక్కడ జనరల్గానే న్యాచురల్ ట్రాన్సిట్లో శుక్రుడు అంత యోగించేది ఏం లేదు. సెవెంత్లో నేను చెప్పేది. అలాగే నీచ శుక్రుడు. సో కాబట్టి ఇక్కడ వ్యాపారానికి సంబంధించి అలాగే కాంట్రాక్ట్స్ అండ్ మ్యారిటల్ లైఫ్ సంబంధించిన విషయాల్లో సోగా ఏదో రిజల్ట్స్ ఇస్తాడు తప్పించి అక్కడ సప్తమ స్థానంలో ఉన్న ఈ శుక్రుడు వల్ల బిజినెస్ పార్ట్నర్షిప్ వల్ల కానీ ఇంకా కాంట్రాక్ట్స్లో కానీ మ్యారిటల్ లైఫ్లో కానీ అంత అనుకూలమైన రిజల్ట్స్ అది కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పాలి. ఈ విధంగా మీన రాశి వాళ్ళకి ఏంటంటే మెయిన్ ఇక్కడ కుజుడి యొక్క చతుర్థ స్థాన సంచారం మొదలవుతూ ఉంది. ఈ యొక్క మెయిన్గా 3వ తారీఖు నుంచి సోమవారం నుంచి కుజుడి యొక్క చతుర్థ స్థాన సంచారం కొంతవరకు ఇంపాక్టింగ్ యువర్ డొమెస్టికల్ పీస్, మానసిక ప్రశాంతత. కాబట్టి కుజుడికి ధరణి గర్భ సంభూతం కానీ అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ చదువుకోవటం చాలా మంచిది. పంచమంలో రవి ఉన్నారు. పంచమంలో ఉన్న రవి కూడా అంత యోగిచ్చే గ్రహం కాదు. ఇక్కడ గురుడు తన రాశిని తను చూసుకుంటున్నా గురు మోవడం వల్ల గురుడు కూడా వీక్ చేసేస్తున్నాడు రవి. గురుడికి హస్తంగత్వ దోషం కూడా లేకుండా మీరు అనుకున్న పనులు ముందుకెళ్ళాలంటే పంచమ స్థానాన్ని ఉద్దేశించి ఇక్కడ రవికి కూడా జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం చక్కగా పొద్దునే రవి సూర్యాస్తమయం అవుతున్న టైంలోనే నమస్కారాలు చేస్తూ రవి ద్వాదశనామాలు చేసుకోవటం చాలా మంచిది. సో ఈ యొక్క పరిహారాలు రవికి అలాగే కుజుడికి, శనికి కేటు మీరు తైలాభిషేకం చేసుకోవాలి. ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ప్రతి శనివారం ఇవి చేసుకుంటే ఈ వారం ఇంకొంచెం బెనిఫిటబుల్ రిజల్ట్స్ అనేవి మీన రాశి వారికి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో మొత్తంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి ఈ వారం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.